ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారంటూ చెప్పారు ఏపీ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్. ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న లంకా దినకర్ కేంద్ర ప్రాయోజిత పథకాలకు సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లు సమకూర్చి రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. నేషనల్ గోకుల్ మిషన్, లాక్పతి దీదీ, పీఎం గ్రామీణ సడక్ యోజన పథకాల అమలును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అధికారులు కూడా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలంటూ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపేసిందన్నారు. ఇళ్లు కట్టుకుంటున్న పేదలను జగన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పాల్చేస్తోందంటూ మంత్రి డోలా మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో 27,000 ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని, వీటన్నిటికీ త్వరలోనే నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి ఇంటికి నీరు అందించడం, ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధిపై ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలతో చర్చించామన్నారు. ఈ సమావేశంలో సమీక్షించిన అంశాలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పనులు త్వరితగతిన జరిగేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్లో అవసరమైన సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్ ఏదైతే ఉందో స్థానికంగా ఉండే చిన్న చిన్న దుకాణాలకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా, అక్కడ ఉండేటటువంటి వనరులు వినియోగించుకునే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు సూచిస్తూ ఉన్నారు. గతంలో ఏ విధంగా ఉండేదంటే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఉండి వాళ్ళ అనుంగా కంపెనీలకి దోచిపెట్టే విధంగా ఉండేటటువంటి పాలసీని తీసేసి సురక్షిత త్రాగునీరు కోసం జల్ జీవన్ మిషన్, అలాగే పట్టణాల్లో అమృత స్కీమ్ ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందో దాన్ని ముందు తీసుకొని పురోగతి సాధించాలని చెప్పడం జరిగింది. అలాగే గతంలో జరిగినటువంటి పనుల్లో నాణ్యత లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే నాణ్యత లోపాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే తప్పులు చేశారో వారిని కూడా చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి సంబంధించి 100% వాటర్ రిసోర్సెస్ ఉండేటటువంటి విధంగా కనెక్టివిటీ కావాలంటే వ్యయం ఎంత అవుతుంది అనేటటువంటిది రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే వాటి వనరుల లభ్యత ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ యొక్క ట్యాప్స్ అన్నిటికి కూడా కనెక్ట్ అయ్యేటటువంటి విధంగా రివైజ్డ్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అనేటటువంటి దాన్ని కూడా సూచించడం జరిగింది. అలాగే నేషనల్ గోకుల్ మిషన్ మీద చర్చ జరగాల్సింది సమయాభావం వల్ల జరగలేదు, దాన్ని నోట్ తెప్పించుకోవడం జరుగుతుంది. అలాగే పీఎం గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి కాని అంశం మీద ఏదైతే 29 కిలోమీటర్ల వరకు పూర్తి కావాలి, అది పూర్తి కాని అంశం మీద కూడా అధికారులతో మాట్లాడటం జరిగింది. అలాగే పీఎం ఆవాస్ యోజనకి సంబంధించి ఏ విధంగా అయితే నిర్లిప్తతో 2019-24 మధ్య జరగాల్సినటువంటి పనులు జరగలేదో వాటన్నిటిని వేగంగా పూర్తి చేయటమే కాకుండా ప్రజలకి నివాస యోగ్యమైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా పవర్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్ లివబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఉండే విధంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవి చెప్పడం జరిగింది. అలాగే అమృత్ 1 వినియోగం ద్వారా ఇవాళ ఒంగోలు పట్టణానికి సంబంధించినటువంటి నీటి వస్తువులకి సంబంధించిన అంశంలో కూడా ఏ గృహాలకైతే నీరు లభ్యత లేదో వారందరూ కూడా అమృత్ 1, అమృత్ 2లో పూర్తి చేయాలని పలు అంశాలను సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద, కొత్త బైపాస్ మీద, అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు సూచన జరిగింది. హౌసింగ్లో సంబంధించి 27,000 హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో 14-19లో కట్టి బిల్లులు దానిలన్నిటి కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి అద్దడి నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో మొదలైనటువంటి నరేగాతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల పురోగతి, అదేవిధంగా గ్రామీణ గోకులాలు, వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది. తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం మీద ఎక్కువ మంది సభ్యులు చూస్తారు. దాని ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తూ ఉన్నారు. సూర్యగారి పథకం కింద వీలంత ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం, మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మనం నిర్ణయం తీసుకుంది.
దాంతోపాటు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ అనేది సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధులకి వితంతువులకి అదేవిధంగా ఒంటరి మహిళలకి డప్పు కళాకారులకి వీళ్ళందరికీ కూడాను మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి 6,000, దీర్ఘ వ్యాధులలో 10,000, బెడ్డెడ్గా ఉన్నటువంటి 15,000 రూపాయలు లెక్కన పంపిణీ జరుగుతుంది. రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఈ 6 నెలల్లో ఇది రెండోసారి ఇవ్వడం అంటే ఎన్నుకున్న లక్ష్యం ప్రకారం అందివ్వాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటిది అన్న క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేసుకోవటం, దీపం 2 పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం, అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం, దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరుగుతుంది. మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 143 కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే 9,40,00,000 దాకా మనం హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని మనం పరుగులు పెట్టిస్తున్న పరిస్థితిని ఒకసారి తెలియజేస్తుంటే ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో వాటి కట్టుబడి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ దిశ మన రివ్యూ ద్వారా మనం జరుగుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 20 ఫార్ములా ప్రకారం కూడా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఈరోజు సమీక్ష చేసుకోవడం చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ ఏదో ఒకటి నిరంతరం డిఆర్సీ మీటింగ్ కావచ్చు ఇటువంటి కార్యక్రమం ద్వారా అధికారుల చైతన్యాన్ని తీసుకుంటూ లబ్ధిదారులకి అన్ని అందాలనేది తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే చాలామంది ఇప్పుడే హౌసింగ్ వాళ్ళు చెప్పారు 27,000 మందికి 14-19 కట్టుకున్నటువంటి ఇళ్ళకి బిల్లులు ఇవ్వలేదని చెప్తున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం గత ప్రభుత్వంలో 19-24 కట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ బిల్లులు ఇవ్వండి, కట్టుకునేది పూర్తి చేయమని చెప్తున్నాం. ఈరోజు ఏ ఒక్క పెన్షన్ కూడా మేము తొలగించాల ధైర్యంగా చెప్తున్నాం. కానీ మాజీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులు నిందలు వేయడం కూడా మంచిది కాదు. మంచిగా చేసేదాన్ని స్వాగతించండి. ఈ రోజున మొసలి కన్నీళ్ళు కలిస్తే మనం మాట్లాడుతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు నువ్వు పెట్టినటువంటి బకాయిల్ని చాలామంది హాల్ టికెట్ కూడా ఇవ్వకుండా ముందే పరీక్ష ఫెయిల్ చేసిన పరిస్థితులు, ఇచ్చిన ఉద్యోగాలకి పైసలు దొరకపోకుండా చేసిన పరిస్థితులు, ఇన్ని పెట్టుకొని గురవిందు చావితంగా నువ్వు మాట్లాడడం కూడా పద్ధతులు కాదు. నువ్వు నష్టపరిచినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మేము చక్కదిద్దుతున్నాం. ఇటువంటి వారికి అయిపోయింది, జనం రోడ్ల మీదకి వస్తారు ఏదో అనుకుంటున్నావు. ఇటువంటి భ్రమల్లో బతకబాక ఈరోజు 11 వచ్చినాయి, 1 కూడా రాని పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. మా ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు, పరిశీలన చేసి దాని మీద తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదేమి చిన్నది కదా, మామూలుగా ఒక సంఘటన జరిగితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇది చాలా పెద్ద కుంభకోణం. మేము దోషులను ఎవరిని పరిశీలన చేస్తాం, దాని మీద చర్యలు తీసుకుంటాం. నేను మీడియా ద్వారా ఈ సమాచారం చూసాము. అంటే ఆనాటి సహచర మంత్రి మాట్లాడారంటే దానిలో ఏం జరిగిందో మీకు బాగా